జనసేన ఆవిర్భావ సభలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో కీలకమైన వ్యాఖ్య తెలుగుదేశం పార్టీ అంటే 40 ఏళ్ల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీని మనమే నిలబెట్టాం, మన వల్లే నిలిచింది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని నిలబెట్టామంటూ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రధానంగా అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని ఛాలెంజ్ చేశారు కొంతమంది. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో 2 ఎంపీలతో పార్లమెంట్లో అడుగు పెట్టామన్నారు. దేశమంతా మన వైపు చూసేలా 100% స్ట్రైక్ రేట్తో గెలిచామని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమేనని, ఖుషి సినిమా చూసి గద్దరన్న తనను ప్రోత్సహిస్తే సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు ఎంతో ప్రభావితం చేశారన్నారు. సగటు మధ్యతరగతి మనిషిగా బతకడమే తన కోరిక అని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈయన చెప్పుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అంటే కూటమి కట్టింది ఈయనే. భారతీయ జనతా పార్టీతో చర్చలు జరిపించి 3 పార్టీలను కలిపి కూటమిగా ఏర్పాటు చేసింది ఈయనే, పొత్తు కుదిర్చింది ఈయనే పవన్ కళ్యాణ్. అదే చెప్పుకొచ్చారు. కాకపోతే ఇప్పటి వరకు అంటే వీళ్ళది 21, వాళ్ళది 135 కాబట్టి అదేం కాదు, మన వల్లే టీడీపీ గెలిచింది, మనం తలుచుకుంటే ఏదైనా సాధించగలం అని జనసేన శ్రేణుల్ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. అది వాస్తవమా నిజమా అబద్ధమా అనేది టీడీపీ చెప్పాలి. కాకపోతే మొత్తం రాష్ట్రం అంతా అంటే వీళ్ళు పోటీ చేసింది 21 స్థానాల్లోనైనా మిగిలిన చోట్ల కూడా పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అదంతా టీడీపీకి డైవర్ట్ అవ్వడం వల్లే ఆ స్థాయి విజయం లభించింది అనేది పవన్ కళ్యాణ్ చెబుతున్నమాట. మరి దీన్ని టీడీపీ అంగీకరిస్తుందా లేదనేది చూడాలి.